బేసిక్గా ఫస్ట్ అసలు ఏం జరిగిందనేది చూస్తే సందీప్ రెడ్డి వంగకు సంబంధించినటువంటి మూవీస్లో రకరకాల క్రిటిసిజమ్స్ వచ్చాయి. దాన్ని అతను చాలా ధీటుగానే ఎదుర్కొన్నాడు. అతని వెర్షన్ రాంగ్ అయినా కూడా నాలాంటి వాళ్ళ దృష్టిలో అతను ఎదుర్కొన్న విధానాన్ని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఈ దీపికా పదుకొనేకి అతను స్టోరీ చెప్పడం, ఆ మూవీ షూట్ స్టార్ట్ అవ్వడం, ఏదో ఇష్యూస్ వల్ల వాళ్ళు దీపికా మూవీ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే ఒకవైపు రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ మూవీలో ఏ రేటెడ్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో దీపిక వద్దంది అని. అది ముందే చెక్ చేసుకుని ముందే కనుక్కోవాల్సిన బాధ్యత దీపికాకి ఉంటుంది, సందీప్ కూడా ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత. సో అంత పెద్ద ప్రొఫెషనల్ యాక్టర్స్, అంత పెద్ద ప్రొఫెషనల్ డైరెక్టర్ కాబట్టి బేసిక్ సెన్స్, కామన్ సెన్స్ ఇద్దరికి అది ఎక్కడ లేకేందో తెలీదు. బట్ ఇది దీపిక వైపు వెర్షను, దీపికని సపోర్ట్ చేసేవాళ్ళు. సందీప్ వైపు వెర్షన్ ఏంటంటే ఆమె తమకు సంబంధించిన తన దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా టికెట్స్ అని, హోటల్ రూమ్స్ అని, 9th టైప్లో చాలా ఇబ్బంది పెడుతుంది అనేది సందీప్ సైడ్ వెర్షన్. ఇది కూడా ఎలా అయితే ఏ రేటెడ్ సీన్స్ ముందే మాట్లాడుకోవాలో ఇది కూడా ముందే మాట్లాడుకోవాలి, ప్రొఫెషనల్గా మాట్లాడుకోలేదు. ఏదైనా ఇక్కడ ఇద్దరు మిస్టేక్ కనిపిస్తుంది దీపిక ఈ మూవీలోంచి వెళ్ళిపోవడం వరకు. ఓకే, ఆ ప్లేస్లో రుక్మిణి వసంతులు ఎవరు అనుకున్నారు, ఇంకోటి ఆలియా భట్ అన్నారు, రకరకాల పేర్లు వినిపించి అల్టిమేట్గా తృప్తిని తీసుకున్నారు. ఈ మన యానిమల్ మూవీలో క్యారెక్టర్ రష్మిక కాకుండా ఇంకో క్యారెక్టర్ ఉంటుంది కదా రణబీర్తో, విలన్ పంపిస్తాడు. ఆ క్యారెక్టర్ చేసిన తృప్తి దిమ్మరి ఏదో అమ్మాయి పేరు, అమ్మాయిని తీసుకున్నారు. బాగానే ఉంది. సినిమాకి సంబంధించిన షూటు స్టార్ట్ అయ్యేలా ఉంది త్వరలో. అయితే ఈలోపు ఆ అమ్మాయిని అంటే దీపిక వెళ్ళిపోవడానికి కారణం ఇతను పెట్టిన ఏ రేటెడ్ సీన్సే. ఏ రేటెడ్ సీన్స్ చాలా టూ మచ్ ఉన్నాయి, అందువల్ల దీపిక బయటకు వచ్చేసింది తప్ప దీపిక తప్పేం లేదు అని. దీపిక తన బాలీవుడ్లో పిఆర్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఇంకా షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, హీరోయిన్లు, హీరోలు, డైరెక్టర్లు కూడా ఉంటుంది పిఆర్. కరణ్ జోహర్కి ఉండదా, సందీప్ రెడ్డి వంగ కూడా ఉంటుంది పిఆర్. సో అందరికీ పిఆర్ మాఫీ ఎక్కువ నడుస్తుంటుంది అక్కడ. కొన్ని వెబ్సైట్లు ఒకళ్ళకి అనుకూలంగా, కొన్ని వెబ్సైట్లు కొందరికి వ్యతిరేకంగా, ఇట్లా ఈ దరిద్ర కొట్టు ఒక లుచ్చా మాఫీ ఉంటుంది అక్కడ. సందీప్ రెడ్డికి కూడా అనుకూలంగా ఉంటాయి చాలా. సో తన అనుకూలమైనటువంటి పిఆర్లు అంటే బేసిక్గా మీడియాలో దీపిక ఇతనిదే తప్పు, ఏ రేటెడ్ సీన్స్ ఉన్నాయని సరిగ్గా చెప్పలేదు, అందుకనే వెళ్ళిపోయింది దీపిక, అదేం తప్పు లేదని రాయిస్తోంది దీపిక. అవన్నీ అలాంటి న్యూస్ని వైరల్ చేస్తుంది అనేది ఇతని యొక్క ఎలిగేషన్. అదొక బిగ్ ఎలిగేషన్ ఒకటి. రెండోది, తృప్తిని తక్కువ చేస్తూ కూడా ఆ పిఆర్ మీడియా మాట్లాడింది. ఇతను పెట్టిన ట్వీట్స్ సారాంశం ఇదంతా. తృప్తిని తక్కువ చేస్తూ కూడా దీపిక పిఆర్ మీడియా మాట్లాడింది. అండ్ నా స్టోరీని కూడా చాలా వరకు లీక్ చేసేసింది దీపిక అనేది ఇతను వేస్తున్నటువంటి బిగ్ ఎలిగేషన్. పేరు రాయిపోయినా కూడా అతను వేస్తున్నటువంటి బిగ్ ఎలిగేషన్. నాకు అసలు బొచ్చు కూడా లెక్కలేదు, మొత్తం సినిమా స్టోరీ అంతా లీక్ చేసుకో, నాకు పోయిందేం లేదని కూడా వేసాడు. ఒక యాజ్ ఏ ఫిలిం మేకర్ నిజంగా దీపిక లీక్ చేస్తుంటే అది దీపిక పదుకొనే యొక్క సిగ్గుమాలితనం అని చెప్పుకోవాలి. అట్లా లీక్ చేసి ఉంటే నిజంగా ఆమె. అండ్ ఎవరైతే ఆ ఫీమేల్కి సంబంధించి డౌన్గ్రేడ్ చేయడానికి చేసి ఉంటే కూడా అదొక అన్ప్రొఫెషనల్ వే అని చెప్పుకోవాలి దీపిక. అయితే ఇదంతా డెఫినెట్లీ ఈ విషయం వరకు సందీప్ని నిజంగా ఆమె చేస్తుంటే ఎవరైనా సరే మనం సపోర్ట్ చేయాల్సిందే, సందీప్ని డౌటే లేదు. దీపిక అయితే ఏంటి, రణబీర్ అయితే ఎవడైతే ఏంటి, ఇదే ప్లేస్లో సందీప్ ఉన్న దీపిక ప్లేస్లో అట్లా చేస్తుంటే డెఫినెట్లీ మనం దీపికని సపోర్ట్ చేస్తాం ఆ ప్లేస్లో. అయితే డెఫినెట్లీ ఈ అంశం వరకు మనం సందీప్ సపోర్ట్ ఉండాలి. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే దీనికి ఫెమినిజంతో సంబంధం లేదు. ఫెమినిజం అనేది దేశంలో ఎంతోమంది ఆడవాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి వాళ్ళని ఈక్వాలిటీ, సమానత్వం కోసం పోరాడేది. నిజానికి ఫెమినిజం అనేది ఇబ్బందులు పడుతున్న మగాళ్ళను కూడా, ఇళ్లలో భార్యలతో టార్చర్ పడుతున్న మగాళ్ళని కూడా సపోర్ట్ చేసేది ఫెమినిజం. ఆడవాళ్ళకి మాత్రమే క్రియేట్ చేసింది కదా. బేసిక్గా ఈక్వాలిటీకి సంబంధించి ఫెమినిజం అనేది ఏదో మగాళ్ళకి హేట్రెడ్ థింగ్లాగా పోర్ట్రే చేస్తారు ఈ సందీప్ రెడ్డి వంగలాంటి. అది నచ్చదు నాకు. సో అది ఫెమినిజం అనేదాన్ని ఇక్కడ తీసుకురాకూడదు. తృప్తిని డౌన్ చేసేది ఫెమినిజంకి సంబంధించిన మ్యాటరే కాదు. తృప్తిని డౌన్ చేసిన అవసరమే లేదు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ డౌన్లో ఉంది. దీపికా పదుకొనే యొక్క మార్కెట్ ఏంటి, దీపికా పదుకొనే యొక్క షీఈస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. చాలా పెద్ద అభిమాని నేను సందీప్ రెడ్డి వంగకి ఎంత పెద్ద అభిమానం యాజ్ డైరెక్టర్ అతను, నేను అంతకంటే పెద్ద అభిమాని దీపికకి యాజ్ అన్ యాక్ట్రెస్. ఎందుకంటే భయంకరమైనటువంటి యాక్టర్స్. రామ్లీల లాంటి సినిమాని, పద్మావతి లాంటి మూవీని, లేకపోతే మీకు ఆ మూవీని రణబీర్ కపూర్, ఎన్నో మూవీస్ ఉన్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ యాక్టర్స్ తను. ఇండియాలో తోప్ యాక్టర్స్ ఎవడరా అని నేను దీపిక పేరు చెప్తా. ఇండియాలో తోప్ డైరెక్టర్ ఎవడరా అంటే టాప్ 5లో నేను సందీప్ పేరు చెప్తా. సో సరే, అయితే ఈ కైండ్ ఆఫ్ థింగ్లోకి ఫెమినిజం లాగడం మాత్రం నాకు ఖచ్చితంగా నచ్చల. ఎప్పుడైనా ఇన్ జనరల్గా ఫెమినిజంలో తప్పు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు సూడో ఫెమినిజం అంటాం, ఇట్లా అనాలి. కానీ డైరెక్ట్గా ఫెమినిజం అని తిడతారు, అదొక దరిద్రం. అసలు దీంట్లో ఫెమినిజం సంబంధం లేదు. తృప్తి యొక్క మార్కెట్ తక్కువ, తృప్తి ఈజ్ ఎ వెరీ నార్మల్ అండ్ పూర్ యాక్టర్స్, ఆ విషయం అందరూ తెలుసు. లేదు తను ఈ మూవీతో ప్రూవ్ చేసుకుంటే దీపికా లెవెల్లో ఆబ్వియస్లీ కంపారిజన్ వస్తుంది. నిజంగా చేసుకోలేదా అంటే చేసుకోవచ్చు మేబీ,
చెప్పలేం. దీపికాని మించిన తోపు యాక్టర్లు ఉండరనేం కాదు. తను కనుక తృప్తి మూవీతో క్యారెక్టర్తో ప్రూవ్ చేసుకుంటే అబ్బా దీపికాని తీసేసి పెట్టి ఎంతమంది చేశాడరా, దీపికాని దాటేసి మరీ ఆ పిల్ల అంత వండర్ఫుల్గా యాక్ట్ చేసిందిరా అని అప్రిషియేట్ చేస్తాం మనమే. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దాని దీంట్లోకి పిఆర్ వాళ్ళు ఎవరో రాసినప్పుడు ఆబ్వియస్లీ దీపికా ప్లేస్లో అలియా భట్ని తీసుకొస్తే అలా అనరేమో, కానీ దీపికా ప్లేస్లో దృప్తినో లేకపోతే ఇంకొక చిన్న చిన్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు మార్కెట్ పరంగా ప్రొడ్యూసర్కి ఇబ్బంది సరే, డిస్ట్రిబ్యూటర్స్కి ఇబ్బంది సరే, అది సినిమా బడ్జెట్ లెక్క వాళ్ళ మార్కెట్ తగ్గుతుంది, మనకు పర్సనల్ విషయం అది. కానీ ఇక్కడ యాజ్ ఏ మూవీ లవర్గా ఎవడైనా సరే పిఆర్ మాఫియా అక్కర్లా, మీరైనా నేనైనా సరే దీపికా ప్లేస్లో వేరే చిన్నవాళ్ళు తీసుకొచ్చినప్పుడు తక్కువ యాక్టర్సే కదా అని ఎవరైనా రాస్తారు. దాన్ని ఫెమినిజంకి లింక్ చేసేసి కావాలని పుల్ చేస్తున్నావు నువ్వు, ఇది ఫెమినిజం అని క్వశ్చన్ చేయడం, అవసరం లేని వాటిలోకి ఫెమినిజం తీసుకొచ్చి పిసుక్కోవడం అనే కాన్సెప్ట్ మటుకు సందీప్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, అందులో ఎంకరేజ్ చేసే పరిస్థితి. ఈజ్ ఏ మిసోజనిస్ట్, ఈజ్ ఏ మేల్ చెవనిస్ట్, అది చాలాసార్లు ప్రూవ్ అయింది. మగ జాతి పట్ల అహంకారం ఏదైతే ఉంటుందో మగాళ్ళకి, దాన్ని క్యారీ చేసేటువంటి వ్యక్తులు ఇతను కూడా ఒకడు. తన మూవీస్లో కూడా క్యారీ చేస్తాడు, అనేక సన్నివేశాల్లో క్యారీ చేస్తాడు, అనేక సన్నివేశాలు అనేక డైలాగులు అతని మూవీలో దానికి తగ్గట్టుగా ఉంటే. యానిమల్లో పీరియడ్స్ గురించి మాట్లాడతాడు, ఎంత అసహ్యమైనటువంటి డైలాగులు అంటే అసహ్యమైన డైలాగులు ఉంటాయి, అది చాలా కించపరిచే డైలాగులు, రాయకూడనటువంటి డైలాగ్, అతని లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీగా రాయకూడనటువంటి డైలాగులు ఉంటాయి ఆ మూవీలో. రియల్లీ యాక్సెప్ట్ చేయలేము అట్లాంటివి, అప్పుడు కూడా ఇట్లా మాట. సో ఎనీవే సందీప్ని ఈ విషయంలో 100% అందరం సపోర్ట్ చేస్తాం, ఎక్సెప్ట్ ఫర్ దట్ ఫెమినిజం థింగ్. అది తీసేస్తే సందీప్ నిజంగా ఆమె అట్లా లీక్ చేస్తుంటే ఇట్స్ రియలీ షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ దీపికా అనిపించింది నాకు. అంత అన్ప్రొఫెషనల్గా తను బిహేవ్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ యాక్సెప్టబుల్ కాదు. అట్లాగే తన పిఆర్తో సందీప్ని టార్గెటింగ్గా చేస్తే కూడా అది ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. సినిమాలో ఏరేటెడ్ సీన్స్ పెట్టుకుంటే వాటిని డెఫినెట్లీ యాక్సెప్ట్ చేసేవాళ్ళే యాక్ట్ చేయాలి. దాన్ని సొసైటీకి ఏదన్నా అది హాని చేస్తుందంటే మనలాంటి వాళ్ళు దాన్ని సందీప్ తీసినా రేపు దీపికానే ఇట్లాంటి మూవీ తీసినా క్రిటిసైజ్ చేసి తీరాల్సిందే. దీని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కామెంట్ చేయండి.